ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతగా మునుపటి కొన్ని రాగాల కోసము నెంబర్ల ద్వారా చెప్పడం జరిగినది. అలాగే ఈరోజు మధ్యమావతి రాగము కోసము చెప్పడం జరుగుతున్నది. ఈ రాగం ఎలా వాయించాలి, ఏ శృతులైన వాయించుకోగల సులువైన మార్గాన్ని చూపించడం జరుగుతున్నది. కాబట్టి ఈ నెంబర్లు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుంటారని మరీ ప్రార్థిస్తూ మధ్యమావతి రాగం కోసం పెట్టడం జరుగుతున్నది. ఈ సా ఆరోహణ, ఈ సా వరకు అవరోహణ, వైటు బ్లాక్ మెట్లు కలిపి 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఈ 13 మెట్లలో మధ్యమావతి రాగము ఏ నెంబర్లో వస్తున్నాయో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. 1 3 6 8 11 13 అవరోహం నుండి 13 11 8 6 3 1. ఎందుకంటే కొన్ని రాగాలకి ఆరోహం నుండి ఒక విధముగా వెళ్తుంది, అవరోహం నుండి వేరే నంబర్లుగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రాగానికి మాత్రము 1 3 6 8 11 13 13 11 8 6 3 1 ఈ నంబర్ల ద్వారా వెళ్తే మధ్యమావతి రాగము వస్తుంది. మీరు ఏ శృతులైనా వెళ్ళొచ్చు. 1 అనుకోండి. 1 3 6 8 11 13 1 3 6 8 11 13 ఈ 1 స్థితులు కూడా ఇవే నెంబర్లు ప్రకారముగా వెళ్తే మధ్యమావతి రాగము వస్తుంది. అదే 2.5లైనా 2నైనా 4 శృతి అయినా మధ్యమావతి రాగమే వస్తుంది. కాబట్టి ఈ నెంబర్లు తెలుసుకొని ఆ రాగాన్ని వాగించండి. అలాగే నేను చెప్పేది 1.5 శృతిలో చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు అదే స్వరము, ఈ రాగానికి స్వరము సరే మా పని సా సని ప మరి సా అంటే సద్యము, రి అంటే చతుర్శృతి రిషభము పడుతుంది, మా శుద్ధ మధ్యము పడుతుంది, ప అంటే పంచమము, ని కైసక నిషాదం పడుతుంది, సా పైస్థానం, సా పైస్థానం సద్యము వస్తుంది 13 మెట్టు. అలాగే స్వరము సారే మా పని సా సని ప మరి సా.
సరి పమ పని సా సాని పమరి సరి మా పని పని సా సాని పమరి సరి పమ పని సా సాని మా పమరి సరి మా పని పమరి సరి మా పని పని సాని పమరి మా పని సాని పమరి మరి సరి మరి రే మా పమ మా పని పని సా పని సాని ని పమ పమరి మరి సరి మా పని సా సరి మరి సాని పని ని పమరి మరి ఈ స్వరము ప్రకారముగా మీరు ఆ నంబర్లు చూసుకొని ఈ స్వరాన్ని వాయిస్తే మీకు మధ్యమావతి రాగం అనేది వస్తుంది. అలాగే ఈ మధ్యమావతి రాగములో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తన, అదివో అల్లదివో, అదివో అల్లదివో శ్రీహరివాసమో, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అదొకటి. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా, నిన్నుగని శరణమని సమ్మతించే వేళ జన్మధన్యమవుతుంది బాబా, జన్మధన్యమవుతుంది బాబా. ఇది కూడా మధ్యమావతి రాగములే పడుతుంది. అలాగని శివుడు తాండవము చేయుచుండు కైలాసముందును, శివుడు తాండవము చేయుచుండు. ఈ కీర్తన కూడా అలాగే పడుతుంది. మనకి స్వాతి ముత్యం సినిమాలో సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ గువ్వ సింహాలమ్మ నవ్వాలమ్మ, ఈ రాగము కూడా ఈ రాగములోనే మనకి ఈ పాటలన్నీ కూడా పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ పెడితే బాగానే ఉంటుంది. మనం ఇప్పుడు పై స్థానంకి వెళ్ళాలన్నా ఎలా వెళ్ళాలనేది
చెప్పడం జరుగుతున్నది. సరి మా పరే మమ పని మా పని సా 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 సరి మరి సరి మరి. అది కూడా రి మా వరకు వెళ్తుందన్నమాట. సరి మరి సని పని ని పా మరి మరి సా. కొన్ని పాటలు కొన్ని కీర్తనలు పై స్థానం వరకు మా వరకు కూడా వెళ్తున్నాయి. ఇది పై స్థానం సా అంటే ఆరోహణ అవరోహణ. తర్వాత రి పై స్థానం రి పడుతుంది, అలాగే మా పడుతుంది. మనకి ఇక్కడ ఎలాగో సా ఎలా పడుతుందో ఈ సా కూడా ఈ సా నుండే వెళ్తే సరిమా ఎలాగెళ్తుందో ఇక్కడ కూడా పై స్థానం సా నుండి సరిమా అని అటు వెళ్తే పై స్థానం రి మా కూడా పడుతుంది. ప్రతి రాగానికి కూడా ఈ సా చూసుకొని పై స్థానం ఆరోహణ నుండి అవరోహణ సా నుండి వెళ్తే మీకు సేమ్ నంబర్లే పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా దీనిని నేర్చుకుంటారని మరీ కోరుకుంటూ ఈ నోట్స్ కూడా పెడుతున్నాము. ఈ నోట్స్ ప్రకారంగా మీరు రాసుకుంటే మీకు ఆ స్వరాలు ప్రాక్టీస్ పెడితే మీకు ఈ మధ్యమావతి రాగం అనేది కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుంటారని మరి ప్రార్థిస్తూ ఈ రాగం కోసం పెట్టడం జరిగినది. జై శ్రీరామ్, జై భారత మాతాకు జై. మా మొబైల్లో చక్కగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మాది సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకొని ఈ పెట్టడం జరుగుతున్నది కాబట్టి క్లారిటీగా కనిపించకపోవచ్చు. కానీ కొంతైనా మీకు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలిస్తారని మరీ ప్రార్థిస్తూ పెడుతున్నాం. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తిని కాబట్టి కొత్త మొబైల్ కొనుక్కోలేక ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకొని దానిపై 10 మందికి విద్య అనేది అందించాలని కోరికతో పెట్టడం జరుగుతున్నది. అన్ని దానముల కంటే విద్యాదానము గొప్పదంటారు. అన్నదానం అనేది ఆ ఒక్క పూటకే పొట్ట నిండుతుంది. ఈ విద్యాదానం అనేది దీనివల్ల చాలామంది కూడా బ్రతుకుతున్నారు. నేను కూడా ఈ సంగీత క్లాసులు చెప్పుకొనే నా జీవితాన్ని గడుపుతున్నాను. నాకు బ్రతికొచ్చే టైం నుంచి ఎలా బ్రతకాలనే టైం నుంచి ఇలాగే ఇదే నాకు అన్నం పెడుతుంది. కాబట్టి దీన్ని విడిచిపెట్టలేక నేనే కాదు, నాతో పాటు 10 మందికి పంచాలని ఉద్దేశంతో పెట్టడం జరుగుతున్నది. మా వీడియోలు కూడా చాలా పెడుతూనే ఉన్నాం, పాటలు కూడా పెడుతున్నాం. కానీ సరైన క్లారిటీ రావటం లేదంటే కారణం మాకు మొబైల్ ప్రాబ్లం చేత ఇలా జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని క్షమించి ఈ వీడియోలు చూస్తాను మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై భారత మాతాకు జై.